దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలువైన గణనాథులకు చేస్తున్న అలంకరణలు, సెట్టింగ్లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్లో వీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన గుహలాంటి మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పర్వత ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుహలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం కొత్త అనుభూతిని ఇస్తుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుహ మండపంలో కొలువైన లంబోదరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వినాయక నవరాత్రి వేడుకలు సిద్దిపేటలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా సిద్దిపేటలో ప్రత్యేకంగా నవరాత్రి వేడుకలకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం శంకర్ నగర్లోని వీరా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుడు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఇక్కడ మంటప నిర్వాహకులు వీరా యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఒక గుహలాగా ఏర్పాటు చేసి వినాయకుడిని దర్శనానికి ప్రత్యేకంగా ద్వారం ఏర్పాటు చేసి వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ భక్తులకు ఈ ప్రాంతంలో ఉన్న భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రతిరోజు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి విఘ్ననాథుని సందర్శించుకొని వినాయకుడి నవరాత్రి వేడుకల్లో పాల్గొంటి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నాము ఇక్కడ వీరా యూత్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఏటా కూడా ఏదో ఒక సెట్టింగ్ ప్రత్యేకమైన సెట్టింగ్లు వేసి ఇక్కడ భక్తులను విపరీతంగా ఆకర్షించే విధంగా ఇక్కడ సెట్టింగ్లు వేస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక గుహ ఆకారంలో వేసిన ఈ సెట్టింగ్ అనేది భక్తులను విశేషంగా ఆకర్షిందని చెప్పొచ్చు. ఈరోజు వినాయకుడికి సంబంధించి ప్రత్యేక గరక పూజ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై వినాయకుని సేవలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వాళ్ళ భక్తులను అడిగి తెలుసుకుందాం. వాళ్ళు వినాయక నవరాత్రి వేడుకలను ఏ విధంగా జరుపుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రతిరోజు ఇక్కడ అటెండ్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ పంతులు ఉన్నారు, వారిని అడిగి వినాయక నవరాత్రికి సంబంధించి ఎట్లాంటి పూజలు నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా జరుపుతున్నారు? ఏకేశ్వరోపాసన బహుదేవతారాధనం అనేది ఉన్నది. అంటే ఒకే ఈశ్వర శక్తిని మనము అన్ని రకాలుగా వివిధమైనటువంటి రూపాలలో మనం ఆరాధించుకుంటున్నాము. శంకరాచార్యుల వారు సంస్కరించినటువంటి 6 వైదిక మతాలలో గణపతి, గణాపత్యము, శైవము, శాక్తేయము, వైష్ణవము, స్కందము, సౌరం ఈ 6 మనకు ప్రధానమైనటువంటి మతాలు. అందులో మొదటిది గణాపత్యం అంటే గణపతి. ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గణపతిని ప్రకృతిలో మనకు దొరికినటువంటి ద్రవ్యాల చేత పూజించి తిరిగి ప్రకృతిలో నిమజ్జనం చేయడం. అంటే సృష్టి, స్థితి, లయ 3 కారకులైనటువంటి యొక్క చర్యలను మనము ఈ యొక్క గణపతి నవరాత్రుల ఉత్సవాల భాగంగా మనము చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గణపతిని పూజించడానికి ఎటువంటి భేదము కానీ, చిన్న కానీ, పెద్ద కానీ, స్త్రీ కానీ, పురుషుని కానీ అట్లా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సులభంగా గణపతిని పూజించుకొని ఎం కామమథైతే తమనైన సాధే అంటే మనకు కోరినటువంటి కోరికలను ప్రసాదించేటువంటి దేవుడు గణపతి. అంటే మన యొక్క కోరికలు ఏవైనప్పటికీ కూడా శీఘ్రంగా అనుగ్రహించే స్వామివారు గణపతి. మనం కేవలం భక్తితోటి ప్రార్థిస్తే గణపతికి మనం పెద్దగా సమర్పించాల్సిన అవసరం లేదు. గరక ప్రకృతిలో దొరికేటువంటి గరకను మనం కావాల్సింది భక్తి శ్రద్ధలు మాత్రమే. అటువంటి భక్తి శ్రద్ధలతోటి గణపతి గనుక మనము సమర్పించినట్టుంటే స్వామివారు వరసిద్ధి వినాయకుడు. అంటే మనకు వరాలను సిద్ధింపజేసే వినాయకుడు వరసిద్ధి వినాయకుడు. అభయహస్తం పట్టుకొని మనకు కోరినటువంటి కోరికలను తీర్చేటువంటి స్వామివారు వరసిద్ధి వినాయకుడు. కాబట్టి మనకు వర్ష ఋతువులో భాద్రపద మాసంలో ఈ యొక్క భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి మొదలుపెట్టి చతుర్దశి వరకు 9 రోజులు కూడా మనం నవరాత్రులను చేయడం అనేది మన సనాతన సంస్కృతిలో భాగం. సిద్దిపేట పట్టణంలో శంకర్ నగర్లో వీరా యూత్ అసోసియేషన్ వారు 11 సంవత్సరాల నుండి ఈ యొక్క సిద్ధి వినాయకుని యొక్క నవరాత్రులను నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని గణపతికి మనం సేవ చేయాలి, నవరాత్రులు చేయాలి, భక్తులందరికీ కూడా అవకాశం కల్పించాలని భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎంతటి కష్టమైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆకృతిలో మండపం తయారు చేయడం, ప్రకృతికి సంబంధించినటువంటి వీళ్ళ ఆకృతులలో మండపాలను తయారు చేసి ఆ గణపతిని ఇక్కడ స్థాపన చేసి శ్రద్ధగా భక్తితోటి నవరాత్రులు పూజలు చేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులకు కూడా కోరిన కోరికలు తీర్చుకొని ఆ యొక్క సిద్ధి వినాయకుని అనుగ్రహంతో అందరూ కూడా సుఖ శాంతులతోటి ఆనందంగా ఉంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా జరుపుకుంటున్నారు నవరాత్రులు? గత 11 సంవత్సరాల నుంచి వీరా యూత్ అసోసియేషన్ వారు ఎంతో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఆ వినాయకుడు కోరిన కోరికలు కూడా మాకు నెరవేరుస్తున్నారు. కాబట్టి వెరైటీగా చేస్తూ ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. సో పిల్లలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు, వీళ్ళు కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, పాటలు పాడుతున్నారు, ఇప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నారు?
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीवती धीनामविक्रयवतु. సో ఇక్కడ ఒక వీరా యూత్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు ప్రతి ఏటా కూడా వెరైటీగా సెట్టింగ్లు చేస్తున్నారు, భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. సో ఎట్లాంటి చేస్తున్నారు? ఈరోజు స్థానిక సిద్దిపేట శంకర్నగర్ 18వ వార్డులో గత 10 సంవత్సరాల నుంచి మా వీరాయుత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కేవలం ఒక మండపం పెట్టాము, నార్మల్గా అందరి లెక్క చేశామని కాకుండా ప్రకృతి ప్రేమలో అందరూ వలయం చేసుకోవాల్సిందిగా, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఆకారంలో ప్రకృతికి తగ్గట్టు స్వామివారిని అలంకరణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎంతో దిగ్విజయంగా అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. ముందు కూడా స్వామివారిని ఇలాగే అనేక రకాల కార్యక్రమాలతో విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సో ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుపుతాం. చెప్పండి. మేము ఇలా పెట్టబట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిఫరెంట్ థీమ్ తోటి వస్తాం. ఈ ఇయర్ ఎట్లా గుహ థీమ్, అట్లే ప్రీవియస్ ఇయర్ మేము అడవి, అంటే వచ్చిన భక్తులు మా మండపంలోకి రాగానే వాళ్ళకి అడవిలో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఈ ఇయర్ అట్లే కేవ్ థీమ్ వేసినాం. వాళ్ళకి మండపంలోకి రాగానే ఒక గోలకు వచ్చిన థీమ్ వస్తుంది అన్నది. ఇట్లా ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒక కొత్త ప్రయత్నంతో వస్తూనే ఉన్నాం. మళ్ళీ మేము ఏది యూజ్ చేసినా ఏది ఆర్టిఫిషియల్ ప్రిఫర్ చేయం, ఏదైనా న్యాచురల్గా. ఇప్పుడు మీరు కూడా వచ్చి గో థీమ్ అన్నీ న్యాచురలే, ఇవన్నీ ఓన్లీ వాటర్ పెయింట్స్ వాడి చేసినాం. అట్లా ఏది ప్రయత్నించినా మేము న్యాచురల్గానే ట్రై చేస్తాం. మొత్తానికి ప్రకృతికి సిద్ధమైన అన్ని ప్రకృతిపరమైన వాటిని ఉపయోగించి ఎలాంటి పర్యావరణ కాలుష్యానికి విఘాతం కలగకుండా చేస్తున్నారు. సో ఎట్లాంటివి చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు మనం గరక పూజతో వినాయకుడిని కొలుచుకున్నాము. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రేపు మన దగ్గర వచ్చేసి కుంకుమ పూజ ఉంది, నెక్స్ట్ సోమవారం అన్నదానం ఉంది, మరియు మంగళవారము ప్రసాదాల పూజ. సో ఇలా 9 రోజులు వినాయకుడిని 9 రకాల పూజలతో ఘనంగా పూజించుకుంటాం ఇక్కడ. సో ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా మనము శంకర్నగర్లో గణపతి పూజను సంతోషంగా అందరు భక్తులందరూ కలిసి పూజించుకుంటున్నాం. చూస్తున్నాము ఇక్కడ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఉత్సాహంగా కూడా పూజల్లో పాల్గొంటున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి. అమ్మ, వీరాయూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పూజతోని మహిళా భక్తులతోటి చాలా ఘనంగా జరుగుతాయి. గత 11 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతున్నాయి. ఇవాళ గర్గ పూజ చాలా ఘనంగా జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మొత్తంగా 9 రోజుల పాటు విశేష పూజలు అందించడానికి ఇక్కడ నిర్వాహకులు అయితే సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పర్యావరణ హితమైన అంశాలతోటి ఇక్కడ గణపతి దేవుని యొక్క పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.